మంత్రి ఇలాంటి మంత్రి కాదు. టీడీపీలో ఎన్టీఆర్ హయాం మొదలుకొని చంద్రబాబు వరకు ఓ వెలుగు వెలిగిన గిరిజన ప్రజాప్రతినిధి. పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అనుచరులతో తను చెప్పిందే వేదంగా రాజకీయాలను శాసించారు. మధ్యలో ఆయన హవాకు కాసింత గ్యాప్ వచ్చినా గులాబీ గూటికి చేరడంతో పూర్వ వైభవం అందిపుచ్చుకున్నారు. పార్టీ మారిన ఇప్పుడు అదే శాఖకు మంత్రిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ హోదాతో తన ఇలాఖాలో ఏగను కాదు కదా చీమను అడుగు పెట్టనీయటం లేదు. పక్క ప్రజా ప్రతినిధులు ఎంపీలను సైతం కాలు పెట్టనీయటం లేదు. ఎందుకు ఆయన ఎవరు? అమాత్యుడిగా ఉంటూ కూడా ఆయన ఎందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈయనే అజ్మీరా చందులాల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి గిరిజన సంక్షేమ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మంత్రికి ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కు అసలు పొగటం లేదట. ఎంపీకి సంబంధించిన పార్లమెంటరీ నియోజకవర్గంలో మన మంత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు కూడా ఉంది. దీంతో ఎంపీ ములుగు నియోజకవర్గంలో తిరగాలన్నా, ఏదైనా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలన్నా మంత్రి అనుమతి తప్పనిసరి అయిందట. లేదంటే మంత్రి ఎంపీపై ఒంటికాలుపై లేస్తున్నారట. ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేస్తే నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటని ఎంపీని మంత్రి చందులాల్ నిలదీస్తున్నారట. దాంతో ఎటు పాలుపోని ఎంపీ సీతారాం నాయక్ ములుగు నియోజకవర్గం అంటేనే హడలిపోవాల్సి వస్తోందట. దీనికి తోడు ఎంపీ సొంత ఊరు వెంకటాపురం మండలం రంగాపూర్ మల్లయ్యపల్లి గ్రామం ములుగు నియోజకవర్గంలో ఉండటంతో తన సొంత గ్రామానికి వెళ్లాలన్నా ఆయన ముందు వెనక ఆలోచించుకోవాల్సి వస్తోందట. ఇటీవల మంత్రి చందులాల్ అనారోగ్య కారణాల రీత్యా కొద్ది రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ టైంలో ఎంపీ తన నిధుల నుంచి ఆ సెగ్మెంట్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. మంత్రి అనారోగ్యంగా ఉండటంతో ఆయన కోలుకునే వరకు ఎంపీ నియోజకవర్గంలో కాలు పెట్టడానికి వీలు లేకుండా పోయిందంట. మంత్రి చందులాల్ అనుచరులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎంపీ సీతారాం నాయక్ తో మాట్లాడితే ఇక అంతే సంగతులట. మాట్లాడిన విషయం తెలిసిన మరుక్షణమే ప్రజాప్రతినిధులకు ఫోన్ ద్వారా హెచ్చరికలు వెళతాయట. ఒక దశలో ఇలాంటి హెచ్చరికలు లేకుండానే అనుచరులను, ప్రజాప్రతినిధులను దూరంగా పెడుతున్నట్లు చెప్తున్నారు. ఈ రచ్చేంటో తెలియక, ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియక ములుగు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారట. అసలు ఎంపీకి మంత్రికి మధ్య ఎక్కడ విభేదాలు తలెత్తాయో తెలియక వారు తికమక పడుతున్నారట. కొందరైతే మంత్రి నైజం అంతే, ఆయన తనకు సరిసమానంగా ఏ ప్రజాప్రతినిధి ఉన్నా తనకు సంబంధించిన వారితో తనకు తెలియకుండా ఎవరు మాట్లాడినా సహించలేరని, మొదటి నుంచి ఆయన అంతేనని సర్ది చెప్పుకుంటున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఇస్తున్నారంట అమాత్యుల వారు. తన ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వారసత్వంగా కొడుకు ప్రహ్లాద్ను తెరంగేట్రం చేయిస్తున్నారు. అంటే సెగ్మెంట్ లో ఎవరు ఏ పని కావాలన్నా ఆయన తనయుడు ప్రహ్లాద్ను కలవాల్సిందే. అందుకే ఎంపీ వర్గాన్ని పక్కన పెట్టేసి తన కొడుక్కే ఇటీవల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించుకుని ప్రోటోకాల్ ముసుగులో వెంటేసుకుని తిరుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన రాజకీయంతో పాపం సదరు ఎంపీ మాత్రం మిన్నకుండి పోవాల్సి వస్తోందంట. కేయూ ప్రొఫెసర్ అయిన ఎంపీ సీతారాం నాయక్ కు అటు నర్సంపేట, ఇటు మహబూబాబాద్ నియోజకవర్గాల్లోనూ అదే అసమ్మతి కొనసాగుతుందట. ఉద్యమ కాలంలో అందరినీ వెంటేసుకున్న ఎంపీని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదట. ఇదే విషయాన్ని ఇటీవల మంత్రి కేటీఆర్ తో చెప్పుకున్నారట ఎంపీ నాయక్. అంతేకాదు నర్సంపేటలో కొనసాగుతున్న రాజకీయంపై కూడా మంత్రి హరీష్ రావుతో చెప్పుకున్నారట. మొత్తం మీద సదరు నేతలు ఆ ఎంపీని ఎందుకు దగ్గరకు రానివ్వడం లేదో అర్థం కావడం లేదు. కానీ ఎంపీ నాయక్ మాత్రం ఎటు వెళ్లాలన్నా జంకాల్సిన పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ ది రికార్డులో